ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శరత్ చంద్రకి శాలువా కప్పి సుధా చంద్ర సన్మానం చేస్తూ ఉంటుంది. ఆ తరువాత మొమెంట్ అని భూమికి ఇవ్వబోతూ ఉండగా, ఇది కూడా మా నాన్నకి ఇవ్వండి మేడం అని చెప్పి భూమి అంటుంది. శరత్ చంద్ర గారు తీసుకోండి అని సుధా చంద్ర ఇంకా జడ్జెస్ అందరూ కలిసి మొమెంట్ అని శరత్ చంద్రకి ఇస్తూ ఉంటారు. శరత్ చంద్ర గారు, భూమి మీరు తన తండ్రి అవ్వటం తన అదృష్టం అని చెప్తుంది. ఇదంతా చూస్తుంటే భూమియే మీ కూతురు అవ్వటం మీ అదృష్టం అనిపిస్తుంది అని చెప్పి సుధా చంద్ర చెప్తూ ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే. భూమి లాంటి కూతురు నాకు పుట్టడం నా అదృష్టం. నా శోభ చచ్చిపోతూ నాకు భూమిని బహుమతిగా ఇచ్చింది అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి శరత్ చంద్ర దగ్గరకు వెళ్ళి శరత్ చంద్ర కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర భూమిని పైకి లేపి, అమ్మా భూమి, నువ్వు నా బంగారు కూతురు అమ్మా. నువ్వు నా కూతురు అని తెలిసిన తర్వాత కూడా నిన్ను ఎన్నోసార్లు దూరం పెట్టాను. నేను చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైందమ్మా. ఇక నిన్ను దూరం పెట్టను, నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఆ రోజుల్లో నా శోభను ఎలా అయితే చూసుకున్నానో ఈ రోజు నుంచి నిన్ను కూడా అలానే చూసుకుంటానమ్మా అని శరత్ చంద్ర భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, ఆల్ ది బెస్ట్. ఇక మీదట శోభచంద్ర నాట్యాలయం నుంచి అందరికి ఉచితంగా నాట్యాన్ని నేర్పించు. మీ అమ్మ శోభచంద్ర ఆశయ సాధనలో నువ్వు ముందుకు సాగు, అంతా నీకు మంచి జరుగుతుంది అని సుధా చంద్ర చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే భూమి, ఇంకెప్పుడైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తప్పకుండా నిన్ను కలుస్తాను అని సుధా చంద్ర చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఇదంతా కూడా చూసి, చా ఇలా జరిగిందేంటి, బావా ఆ భూమిని గన్తో షూట్ చేసేసి ఆ స్టేజ్ అంతా కూడా రక్తమయం చేస్తాడు అనుకున్నాను. కానీ భూమి ఆఖరి నిమిషంలో ఇలా చేసిందేంటి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ భూమి, బయలుదేరదామా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. సరే నాన్న, మీరు పదండి, నేను వస్తాను అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి అని శరత్ చంద్ర కారు దగ్గరకు వెళ్తాడు. బావా, ఏంటి బావా, భూమి అంత చేసినా కూడా భూమిని ఏమీ అనలేదు. భూమి పక్కన ఆ గగన్ని చూసావు కదా బావా, భూమి నీ పైన ప్రమాణం చేసి కూడా ఆ గగన్ని కలుస్తుందంటే భూమికి నీ పైన గౌరవం ప్రేమ లేనట్టే కదా బావా. అలాంటి భూమిని నువ్వు దగ్గరికి తీసుకోవటం, ఇక మీదట కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా అనటం ఏం బాలేదు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర ఏం మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంటాడు. ఏంటి మమ్మీ, డాడీ ఏం మాట్లాడట్లేదు, భూమిని అసహించుకున్నప్పుడు నీ చంప మీద కొట్టి ఉండాలే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. మీ నాన్న మనసులో ఇంకా భూమిపై కోపం ఉన్నట్టు అనిపిస్తుంది బేబీ అని చెప్పి అపూర్వ అంటుంది. సరే, ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక గగన్ తార దగ్గరకు వెళ్ళి, వెళ్దామా తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేంటి గగన్ గారు అలా అంటున్నారు, భూమి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత డివోర్స్ నోటీస్ మీద సంతకం పెడతా ఉంది కదా, సంతకం పెట్టించుకొని వెళ్దాం అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. తారా, డాక్యుమెంట్స్ లేవు కదా, పద వెళ్దాం అని గగన్ అంటూ ఉంటే, నేను డాక్యుమెంట్ తీసుకొచ్చాను గగన్ గారు అని చెప్పి తార అంటుంది. అప్పుడే భూమి గగన్ దగ్గరకు వస్తుంది. బావా, నేను ఈ రోజు ఇంత దూరం వచ్చానంటే దానికి కారణం నువ్వు బావా. కానీ నేను మా నాన్నని చెప్పాను, నీకు కోపంగా ఉందా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. లేదు భూమి, నీకు మీ నాన్నపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అని చెప్పి గగన్ అంటాడు. థ్యాంక్ యూ బావా, నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పి భూమి అంటుంది. సరేలే, నువ్వు గగన్ గారిని పొగిడింది చాలే, కానీ ఈ డివోర్స్ నోటీస్ మీద సంతకం పెడతానని మాట ఇచ్చావు, డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టు భూమి అని తార అడుగుతూ ఉంటుంది. ఇక భూమి తార చంప మీద ఒక్కటిస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు అని తార అడుగుతూ ఉంటుంది. డివోర్స్ నాకు నా బావకి సంబంధించిన విషయం, నా బావ సంతకం పెట్టమంటే పెడతాను, నువ్వెవరు మధ్యలో అడగటానికి అని చెప్పి భూమి అంటుంది. నేను గగన్ గారికి కాబోయే భార్యని అని చెప్పి తార అంటుంది. నువ్వు కాబోయే భార్యవి, నేను ఆల్రెడీ తాళి కట్టించుకున్న భార్యని, నీకంటే నాకే ఆయన డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టమని అడిగితే అప్పుడు పెట్టాలో లేదో ఆలోచిస్తాను, మర్యాదగా అడ్డు తప్పుకో అని భూమి అంటూ ఉంటుంది. గగన్ గారు చూసారా ఈ భూమి ఎలా మాట్లాడుతుందో,
మీరు చెప్తే కనుక సంతకం పెడతా అంటుంది. మీరు చెప్పండి గగన్ గారు భూమిని సంతకం పెట్టమని అని చెప్పి తార అంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడు, నా బావ మనసులో నా పైన ఇంకా ప్రేమ ఉంది. అది నా బావ కళ్ళు నాకు చెప్తున్నాయి. నువ్వు సంతకం పెట్టమని మా బావను ఫోర్స్ చేసినా కూడా మా బావ నన్ను సంతకం పెట్టమని అడగట్లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అడ్డు తప్పుకొత్తారా అని భూమి కోపంగా అంటూ ఉంటుంది. గగన్ గారు ఏంటి మాట్లాడట్లేదు, మీరు సంతకం పెట్టమంటే భూమి పెడుతుంది అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా బావ అది అని భూమి తారకు చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర భూమి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. అప్పటికే అపూర్వ ఇంట్లో ఉంటుంది. శరత్ చంద్ర భూమికి వచ్చిన మొమెంటోని తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే భూమి నానా అని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నానా నన్ను క్షమించండి అని భూమి అంటుంది. ఎందుకమ్మా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నానా శోభచంద్ర నాట్యాలయం ప్రభుత్వ అనుబంధ సంస్థగా మారాలంటే గగన్ బావ కంపల్సరీ ఉండాలని గగన్ బావ నేను ఇద్దరం కలిసి నాట్యం చెయ్యాలని సుధాచంద్ర గారు చెప్పారు. అందుకే తప్పనిసరి పరిస్థితిలో బావను కలిశాను. ఆ ప్రోగ్రామ్ కి రమ్మని పిలిచాను నానా. మీకు చెప్పకుండా ఈ పని చేసినందుకు నన్ను క్షమించండి నానా అని భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మా భూమి, నువ్వు తప్పు చేయలేదు. మీ అమ్మ ఆశయాన్ని నిలబెట్టడం కోసం అలా చేసే అంటున్నావు కదా, వదిలేసేయ్ అని శరత్ చంద్ర లోపలికి వెళ్తాడు. ఏంటి పిన్ని నేను ఇచ్చిన ట్విస్ట్ ఎలా ఉంది, సరిపోయిందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. భూమి నువ్వు తెలివిగా తప్పించుకుంటున్నా అనుకుంటున్నావు. ఇక మీదట నువ్వు తప్పించుకోలేవు. నీకంటే షార్ప్ గా ఆలోచిస్తాను. చూస్తూ ఉండు భూమి. ఈ రోజు ఏ చేతులతో అయితే మీ నాన్న నిన్ను దగ్గరికి తీసుకున్నారో అదే చేతులతో ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేస్తాను అని అపూర్వ ఉంటుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకో పిన్ని, ఇక నీ ఆటలు సాగవు. రేపే డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది. నువ్వే మా అమ్మ శోభచంద్రను చంపావని కూడా ప్రూవ్ అవుతుంది. నిన్ను మా నాన్న చంపుతాడు. ఈ విషయం బయటికి రాకముందే మా నాన్నకు దొరకకుండా పారిపో పిన్ని, బ్రతికిపోతావు అని భూమి అంటుంది. నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇకపై నీ ఒపీనియన్ నీది. సరే పిన్ని నేను బాగా అలసిపోయాను, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ నిజంగానే డిఎన్ఏ రిపోర్ట్ వస్తే నాన్న నిన్ను చంపేస్తాడా అని నక్షత్ర అంటుంది. మీ నాన్నకు ఆ శోభ అంటే ప్రాణమే. ఆ శోభను చంపింది నేనని తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పి అపూర్వ అంటుంది. మరి ఏంటి మమ్మీ ఇంత కూల్ గా ఉన్నావు అని చెప్పి నక్షత్ర అంటుంది. కూల్ గా ఏం లేను బేబీ, ఆల్రెడీ ఆ పని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను అని అపూర్వ అంటుంది. ఇక అదే సమయంలో రాజమండ్రి నుంచి ఒక కానిస్టేబుల్ అపూర్వకు ఫోన్ చేసి, మేడం డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ తీసుకొని మా సార్ ఇప్పుడే హైదరాబాద్ కి బయలుదేరుతున్నారు. రిపోర్ట్ లో మీరే ఆ శోభచంద్ర గారిని చంపినట్టు ప్రూవ్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో అపూర్వ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. మేడం నేను చెప్పాల్సింది చెప్పాను, ఇకపై మీ ఇష్టం అని చెప్పి కానిస్టేబుల్ ఫోన్ కట్ చేస్తాడు. మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ, ఎందుకు అలా స్టక్ అయిపోయావు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. బేబీ ఆ శోభను చంపింది నేనేనని డిఎన్ఏ మ్యాచ్ అయిపోయిందంట అని చెప్పి అపూర్వ అంటుంది. మరి ఇప్పుడు ఎలా మమ్మీ, డాడీ చంపేస్తాడని నువ్వే అంటున్నావు కదా మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. బేబీ నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి అని అపూర్వ స్పీడ్ గా వెళ్తూ ఉంటే, మమ్మీ నేను కూడా వస్తాను అని నక్షత్ర అంటుంది. నువ్వు వద్దు బేబీ అని అపూర్వ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అపూర్వ కార్ డ్రైవ్ చేస్తూ టెన్షన్ పడుతూ ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది. రాజమండ్రి సిఐ విక్రమ్ హైదరాబాద్ కి వస్తున్నాడని తెలిసింది. అతను పోలీస్ జీప్ లో ఇక్కడికి వస్తున్నాడు. అతను ఇక్కడికి రావటానికి వీల్లేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, అతన్ని బంధించు, అతని చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి అపూర్వ రౌడీలకు చెప్తూ ఉంటుంది. సరే మేడం ఇప్పుడే పని ఫినిష్ చేస్తాము అని రౌడీలు సిఐ విక్రమ్ ని వెతుక్కుంటూ అదే రూట్ లో వెళ్తూ ఉంటారు. ఎదురుగా రౌడీలకు పోలీస్ జీప్ కనిపిస్తుంది. రే అదిగో పోలీస్ జీప్ వస్తుంది, ఆ జీబులో ఖచ్చితంగా విక్రమ్ సిఐ ఉండుంటాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మనలో ఒకడికి పిట్స్ వచ్చినట్టు నటిద్దాము, అతను కార్ ఆఫ్ చేసి మన దగ్గరకు వస్తాడు, వెంటనే అతని రెండు చేతులు పట్టుకొని మేడం చెప్పినట్టు వెనక్కి తీసుకెళ్దాం అని రౌడీలు మాట్లాడుకుంటారు. ఇక వెంటనే ఒక అతను వెళ్లి మూర్ఛ వచ్చినట్టు రోడ్డు మీద పడిపోతారు. మిగిలిన రౌడీలంతా కూడా రే కళ్ళు తెరవరా కళ్ళు తెరు అని పిలుస్తూ ఉంటారు. అటుగా వస్తున్న సిఐ విక్రమ్
వాళ్ళని చూసి వెంటనే కార్ ఆఫ్ చేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది బాబు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మూర్ఛ వచ్చినట్టుంది సార్ అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. అయ్యయ్యో, ఈ తాళాలు తీసుకొని అతని చేతిలో పెట్టండి అని సిఐ విక్రమ్ రౌడీలకు తాళాలు ఇస్తాడు. ఇక తాళాలు తీసుకొని మూర్ఛ వచ్చిన అతని చేతుల్లో పెట్టేసి వెంటనే రౌడీలు లేచి నుంచొని సిఐ విక్రమ్ రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుంటారు. ఏం చేస్తున్నారయ్యా మీరు అని సిఐ విక్రమ్ అంటూ ఉంటాడు. నిన్ను బంధిస్తున్నాము, ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే కిడ్నాప్ చేస్తున్నాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. నేనెవరో తెలుసా అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు. రాజమండ్రి ది గ్రేట్ సిఐ మీరు, మాకు అన్ని విషయాలు తెలుసు, మా మేడం మిమ్మల్ని బంధించమన్నారు అందుకే బంధిస్తున్నాం అని చెప్పి రౌడీలు సిఐని బంధించి కారులో తీసుకెళ్తూ అపూర్వకు ఫోన్ చేస్తారు. మేడం, మీరు చెప్పిన పని పూర్తి చేశాము అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, నేను చెప్పిన 10కి వచ్చేయండి, నేను మీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని అపూర్వ అంటుంది. సిఐ విక్రమ్ ని రౌడీలు తీసుకెళ్లి ఒక చోట బంధిస్తారు. ఇక అప్పుడు అపూర్వ రౌడీల దగ్గరకు వస్తుంది. రే, ఆ కత్తిలా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రౌడీలు అపూర్వకు కత్తి ఇవ్వగానే నా గురించి బయట పెట్టేద్దాం అనుకుంటున్నావా, నేను అంత ఈజీగా దొరుకుతా అనుకుంటున్నావా, నేను దొరకటం జరగదు అని అపూర్వ సిఐ విక్రమ్ కి చెప్తుంది. డిఎన్ఏ తీసుకెళ్లి ఆ భూమికి ఇచ్చేసి నా బావ ముందు ఆ శోభను చంపింది నేనేనని నిరూపించి నన్ను నా బావ చేతుల్లో చంపించాలని ప్లాన్ చేశావు కదా, అందుకే నీ చావుని నేను ప్లాన్ చేశాను అని అపూర్వ కత్తి తీసుకొని సిఐ విక్రమ్ పొట్టలో పొడి చేస్తుంది. అలా ఒక 10 పోట్లు విక్రమ్ సిఐ పొట్టలో పొడవటంతో విక్రమ్ సిఐ అక్కడికక్కడే చచ్చిపోతాడు. రే, వీడిని తీసుకెళ్లి ఊరి చివరన పడేయండి అని అపూర్వ అంటుంది. ఇక రౌడీలు సిఐ విక్రమ్ ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు అపూర్వ కార్ డ్రైవ్ చేస్తూ పని ఫినిష్, లేకపోతే నాతోనే పెట్టుకుంటాడా, నా గురించి అందరికీ చెప్పేస్తాడా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తుంది. ఇక మరోవైపు అపూర్వ ఇంటికి వెళ్లి స్నానం చేసి దేవుడు ఫోటోలు ఎదురుగా పెట్టి పూజలు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్ చంద్ర వచ్చి ఏంటిదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా, నీకు గౌరవం దక్కేలా మన భూమి చేసింది కదా, మన భూమి శోభచంద్ర అక్క ఆశయాన్ని నెరవేర్చింది కదా బావా, అందుకే ఆ దేవుడికి పూజ చేస్తున్నాను అని అపూర్వ అంటుంది. నిజం చెప్పు పిన్ని, అందుకే పూజ చేస్తున్నావా లేకపోతే సిఐ విక్రమ్ చచ్చాడని పూజ చేస్తున్నావా అని చెప్పి భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి, సిఐ విక్రమ్ చనిపోయాడా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీకు తెలీదా పిన్ని అని భూమి అంటూ ఉంటే నాకెలా తెలుస్తుంది భూమి అని అపూర్వ అంటుంది. అతన్ని నువ్వే చంపావు పిన్ని అని భూమి అంటూ ఉంటే భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను అతన్ని చంపడం ఏంటి, అంత అవసరం నాకేముంది అని అపూర్వ అంటుంది. డిఎన్ఏ మ్యాచ్ అయిందని అతను ఎక్కడ నిజం బయట పెడతాడోనని నువ్వు కావాలనే అతన్ని చంపావు పిన్ని అని భూమి అంటుంది. భూమి నా పైన నిందలు వేయకు అని అపూర్వ అంటుంది. పిన్ని, ఆ దేవుడి మీద ఒట్టేసి నిజం చెప్పు, సిఐ విక్రమ్ చావుకి నీకు ఎలాంటి సంబంధం లేదని అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను నమ్మాలి భూమి, నాకు అదే కావాలి భూమి, నిజం చెప్తున్నాను, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను, సిఐ విక్రమ్ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు భూమి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అయితే ఆ దేవుడి మీద ప్రమాణం చేయి పిన్ని అని భూమి అంటూ ఉంటే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, సిఐ విక్రమ్ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు వస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. అపూర్వ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం శరత్ చంద్ర గారు అని పోలీసులు చెప్తూ ఉంటారు. ఎందుకు, నేనేం తప్పు చేశాను, నేను ఏ తప్పు చేయలేదు, ఈ భూమి నా పైన కేసు ఫైల్ చేసిందా, అందుకే నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మేడం, మీ పైన ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు, సిఐ విక్రమ్ ని చంపటానికి మీరు పురమాయించిన రౌడీ మాకు దొరికిపోయాడు మేడం, అదే ఆ పండుగాడు, వాడే మీ పేరు చెప్పాడు అని చెప్పి పోలీసులు అపూర్వకు చెప్తూ ఉంటారు. పిన్ని, సిఐ విక్రమ్ ని చంపలేదని దేవుడి మీద ప్రమాణం చేశావు, ఈ సాక్ష్యం చాలా పిన్ని, ఇంకేమైనా కావాలా అని భూమి అంటూ ఉంటే ఇక చాలు నోర్మోయ్ భూమి నిన్ను అని అపూర్వ భూమిని కొట్టడానికి చెయ్యెత్తటంతో శరత్ చంద్ర భూమిని పక్కకు లాగి అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు. ఇక అపూర్వ ఒక్కసారిగా కంగు తిని షాక్ లో ఉంటుంది. బావా, నన్ను కొట్టావా అని అపూర్వ అంటూ ఉంటుంది. సిఐ విక్రమ్ ని చంపింది నువ్వేనని ప్రూవ్ అయింది, సిఐ విక్రమ్ ని చంపాల్సిన అవసరం నీకు ఏముంది, అంటే నా శోభను చంపింది నువ్వే, ఆ విషయం ఆ సిఐ విక్రమ్ ఎక్కడ బయట పెడతాడోనని నువ్వు అతన్ని చంపించావు కదా అపూర్వ, నీలాంటి వాళ్ళు బ్రతకటానికి వీల్లేదు అని శరత్ చంద్ర కోపంగా లోపలికి వెళ్తాడు. గన్ను తీసుకొని వచ్చి
అపూర్వకు గన్ను గురి పెడతాడు. వద్దు బావా, వద్దు, నన్ను షూట్ చేయొద్దు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నా శోభను పొట్టను పెట్టుకున్నావు, నా కూతుర్ని బాధ పెట్టావు, నీలాంటిది బ్రతకూడదు. ఇప్పుడు చూస్తే ఆ సిఐని చంపావు, ఇలా ఎంత మందికి హాని చేశావు అపూర్వ, నిన్ను అని శరత్ చంద్ర షూట్ చేయబోతూ ఉండగా అపూర్వ శరత్ చంద్ర చేతిలో నుంచి గన్నును లాక్కొని, శరత్ చంద్ర, ఇంత మందిని చంపిన నాకు నిన్ను చంపటం పెద్ద సమస్య ఏమీ కాదు మిస్టర్ శరత్ చంద్ర అని అపూర్వ శరత్ చంద్రకి గన్ను గురి పెట్టడంతో, మేడం ఆ గన్ను చేయండి అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేదంటే ఈ శరత్ చంద్ర తలకాయి పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏయ్ అపూర్వ, పిచ్చి పట్టిందా అని భూమి అంటూ ఉంటే, ఇక అపూర్వ భూమి గొంతును ఒక చేతితో పట్టుకొని మరొక చేతితో శరత్ చంద్రకి గన్ను గురి పెడుతుంది. మేడం మర్యాదగా ఆ గన్ ఇచ్చేయండి, ఆ అమ్మాయిని వదిలేయండి, లేదంటే షూట్ చేస్తాం అని పోలీసులు అంటారు. మీరు నన్ను షూట్ చేయడం కంటే ముందే నేను ఈ శరత్ చంద్రని షూట్ చేస్తాను అని అపూర్వ అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.